హలో నమస్తే, నేను మీ రామపడకండి. ఇవాళ ఈ వీడియోలో మనం కల్కి మూవీకి సంబంధించిన రివ్యూ అనేది తెలుసుకుందాం. సో ఈ కల్కి మూవీకి సంబంధించిన రివ్యూ తెలుసుకునే ముందు ఈ ఛానల్ని చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఈ వీడియోను లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు చూడడానికి ఆసక్తి చూపి ఎంతో మందికి ఈ వీడియో అనేది యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. సో వాళ్ళు కూడా దీని ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. సో లైక్ చేయడంతో పాటు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇక మనం టాపిక్ వస్తే కనుక, కల్కి మూవీ అనేది చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన మూవీ. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్సే కావచ్చు, లేదంటే సినీ అభిమానులే కావచ్చు, ప్రభాస్ మూవీ వస్తుంది అంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్తోని, అంటే బాహుబలి మూవీ టైం నుంచి కూడా చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఈ ప్రభాస్ మూవీ పైన ఉండడం ఒక సర్వసాధారణం అయిపోయింది. సో ఇలాంటి సందర్భాల్లో కల్కి మూవీ పురాతన కాలానికి సంబంధించి ఒక పురాణ ఇతిహాసాలు వీటికి సంబంధించిన మూవీగా తెరకెక్కడంతో సో ఇంకా ఎక్కువ ఆసక్తి కూడా చూపించడం అనేది జరిగింది ఈ కాలం నాటి ప్రేక్షకులు అయినప్పటికీ కూడా. సో ఇలాంటి సందర్భంలో ఈ మూవీ సినీ అభిమానుల ఎక్స్పెక్టేషన్స్కి ఎంతవరకు రీచ్ అయిందనేది తెలుసుకుంటే, ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, ఒకటి స్టోరీ పరంగా చూస్తే ఇది పురాణ ఇతిహాసాలకు సంబంధించిన మూవీ అయినప్పటికీ కూడా ఇక్కడ పురాణ ఇతిహాసాల మూవీ అంటే ఆ స్టోరీ అనేది ఎక్కువగా కనిపించలేదు. జస్ట్ టచ్ చేసి వెళ్ళినట్టు మాత్రమే ఉంది. దానికి సంబంధించిన ఆ డ్రామాటిక్ స్టోరీ అనేది ఎక్కువ కనబడలేదు. ఆ తర్వాత చూసినట్లయితే మ్యూజిక్ పరంగా మ్యూజిక్ కూడా దీనిలో అంత అలరించే మ్యూజిక్, ఆహ్లాదంతో మైమరిపించేటువంటి మ్యూజిక్ కూడా ఇక్కడ కనపడలేదు. మంచి సాంగ్స్ కూడా ఉన్నట్టు అనిపించలేదు. ఆ తర్వాత చూసినట్లయితే కామెడీ. సో కామెడీ విషయానికి వస్తే బ్రహ్మానందం లాంటి మంచి కమెడియన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కామెడీ సీన్స్ అనేది ఎక్కువ లేవు. కామెడీ తెప్పించి మంచి అంటే బోర్ రాకుండా, మూవీ చూస్తున్నప్పుడు నిద్ర రాకుండా చేసే ఇలాంటి సీన్స్ ఎక్కడ కూడా లేవు. దానివల్ల కూడా చూసే సినీ ప్రేక్షకులకి అవ్వచ్చు, అట్లీస్ట్ చిన్న పిల్లలకు కూడా ఎక్కడ కూడా బోర్ అనేది కనిపించింది తప్ప ఎలాంటి ఆహ్లాద వాతావరణం అనేది ఈ మూవీలో థియేటర్లో కనిపించలేదు. దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే ప్రభాస్ది యాక్చువల్గా ఇందులో హీరో క్యారెక్టర్ అయినప్పటికీ కూడా ఇక్కడ అమితాబ్ బచ్చన్ హీరోగా, ఇక్కడ మన ప్రభాస్ మాత్రం ఒక విలన్ రోల్గా కనిపించింది తప్ప ఈ రోల్స్ పరంగా చూసినట్లయితే మన ప్రభాస్ అనేవాడు హీరోలాగా ఎక్కడ కూడా కనిపించినట్టు అనిపించలేదు. కానీ అమితాబ్ బచ్చన్ రోల్ మాత్రమే చాలా బాగుంది. తన క్యారెక్టర్ కోసం అంటే తన రోల్ కోసం కొద్దిసేపు అయితే సినిమా బోర్డు లేకుండా చూడొచ్చు అనే విధంగా తన రోల్ చాలా బాగుంది. సో తనే ఇక్కడ హీరోగా కనిపించాడు. ప్రభాస్ ఓవరాల్గా చూసినట్లయితే విలన్గానే కనిపించాడు ఇక్కడ. ఆ తర్వాత చూసినట్లయితే హీరోయిన్ దీపికా పదుకొనే తన అందంతో కావచ్చు, తన నటనతో అంటే అభినయంతో కావచ్చు, ప్రేక్షకుల్ని అలరించే అంత సన్నివేశాలు అయితే ఇక్కడ ఏమాత్రం కనపడలేదు. సో తను ఒక ఆర్డినరీ హీరోయిన్ లాగా, ఆర్డినరీ యాక్టర్ లాగా మాత్రమే కనిపించింది. తనకు కూడా ఎక్కువ పాత్ర అంటే ఎక్కువ సీన్స్ అనేది ఇక్కడ కనిపించలేదు. ఇంకో విషయానికి వస్తే ఏంటంటే ఇక్కడ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ అనేది చాలా హైఫైగా వాడారు. ఎట్లా అంటే కంప్లీట్ రోబోటిక్ గ్రాఫిక్స్, మెషినరీ టూల్స్, దాంతోపాటు ఆ వెహికల్స్ ఇలాంటివన్నీ కూడా వాడడం వల్ల ఏమైపోయిందంటే కంప్లీట్గా ఇది ఒక రోబో మూవీ చూసినట్లుగా, లేదంటే పిల్లలు ఆడేటువంటి 3D గేమ్స్ కావచ్చు, యాక్షన్ గేమ్స్ కావచ్చు, కార్ గేమ్స్ కావచ్చు, కార్ రేసింగ్ గేమ్స్, ఇలాంటి గేమ్స్లా అనిపించేదే తప్ప ఇదొక మంచి సినిమా లాగా మాత్రం ఎక్కడ కూడా జనాలకి మనసు పట్టుకునే అవకాశం అనేది లేకుండా పోయింది. సో ఇలాంటి
చాలా విషయాల్లో కూడా ఇది ఒక నెగిటివ్ ఒపీనియన్ని ప్రజల నుంచి తీసుకుందే తప్ప ఎక్కడ కూడా మంచి ఒపీనియన్ అయితే తీసుకున్నట్లు కనిపించట్లేదు మార్కెట్లో. సో ఇది ఒక అట్టర్ ఫ్లాప్ మూవీగా చెప్పొచ్చు. ప్రభాస్ కెరీర్లో వచ్చినటువంటి మూవీస్లో అట్టర్ ఫ్లాప్ మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ అట్టర్ ఫ్లాప్ మూవీస్లో మళ్ళీ ఇది ఫస్ట్ మూవీ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఈ మూవీకి పెట్టినటువంటి భారీ బడ్జెట్ ఖర్చు ఏదైతుందో ఆ ఖర్చు మాత్రం ఆల్మోస్ట్ వెళ్ళదీసే అవకాశం అయితే ఇక్కడ కనిపించింది. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ క్యారెక్టర్స్లో మంచి మంచి యాక్టర్స్ ఉండడం, అంటే సపోజ్ అమితాబ్ బచ్చనే కావచ్చు, ప్రభాసే కావచ్చు, లేదంటే కమల్ హాసనే కావచ్చు, ఇలా కొందరు మన విజయ్ దేవరకొండ కావచ్చు, ఇలాంటి మెయిన్ రోల్స్ అంటే కొందరు మెయిన్ హీరోస్ దీనిలో ఉండడం వల్ల వారికి సంబంధించిన అవమానాలు చూసినా ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన ఖర్చు అనేది వచ్చేస్తుంది. ఆ విధంగా అవుతుంది. బట్ మూవీ పరంగా చూసిన మాత్రం ఇది కంప్లీట్గా అట్టర్ ఫ్లాప్ మూవీ. దీంట్లో మంచి స్టోరీ లేదు, మంచి మ్యూజిక్ లేదు, మంచి కామెడీ లేదు. కంప్లీట్ ఒక రోబోటిక్, చాలా బోరింగ్ మూవీ అండి. సినిమా చూసినంతసేపు అసలు సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఒక పావు గంట నుంచి అసలు ఏం అర్థం కాకుండా ఉంది ఆ మూవీ. ఒకసారి కాదు, మీరు 2 సార్లు చూసినా అంతే ఉంటుంది, అది 3 సార్లు చూసినా అంతే ఉంటుంది. ఎందుకంటే అది ఎక్కడ లింకు లేకుండా ఉండే కొన్ని సన్నివేశాలు చూస్తే అసలు అది ఏ టెక్నాలజీతో నడుస్తుంది, అది ఏ టెక్నాలజీ ఏ కాలంలో ఉన్నాం ఏంది అది అనేది కూడా తెలియని సందర్భాలు అక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే హెడేక్ వస్తుంది, ఆ మూవీ చూస్తుంటే హెడేక్ వస్తుంది. దాంతోపాటు బోర్ అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతుందో, ఎప్పుడు వెళ్దాం అన్నట్టుంది. సో చాలా 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 ఇబ్బంది పెట్టే విధంగా, ఇబ్బంది అనిపించేలా ఈ మూవీ అనేది, కల్కి మూవీ అనేది తీయడం జరిగింది. సో దీనికి సీక్వెన్స్ పార్ట్ 2 అనేది వస్తుందని చెప్పేసి అంటున్నారు. సో ఈ పార్ట్ 2 సీక్వెన్స్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అదైతే ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఈ మూవీ ఈ విధంగా ఫాల్స్తో ఉన్నప్పుడు, లోపాలతో ఉన్నప్పటికీ కూడా దాని బడ్జెట్ అయితే తీయడం వల్ల సో ప్రజలు అంటే ప్రేక్షకులు ఏ విధంగా అభిమానిస్తున్నారో, అంటే మూవీ బాగాలేనప్పటికి కూడా చూసే విధంగా కూడా కొందరు ప్రజలు కనిపించారు, ప్రేక్షకులు. సో ఆ మూవీ ఇలా ఉంది అని చెప్పేసి నెగిటివ్ టాక్ కూడా కనీసం బయట చెప్పకుండా మరి వాళ్ళు భయపడుతున్నట్లా, లేదంటే ఏది మన ప్రభాస్ ఫ్యాన్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా సిచ్యువేషన్స్లో వాళ్ళు భయపడి ఎవరికి సినిమా బాగాలేదని చెప్పే పొజిషన్లో లేకుంటున్నారా, లేదంటే ఎందుకనేది కూడా అర్థం కాని పొజిషన్. కాకపోతే సినిమా నచ్చకపోయినా వారు బయట పెట్టడానికి చాలామంది ప్రజలు ఇక్కడ వెనుకాడుతున్నారని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమైంది. కానీ ఎవరైనా ధైర్యం చేసి ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పినప్పుడే మిగతా వాళ్ళంతా కూడా అవునండి మాది కూడా ఇదే ఫీలింగు, మాకు కూడా ఇలాగే అనిపించింది, ఇలా అనిపించింది అని చెప్పేసి వాళ్ళ బాధ అంతా కూడా బయటికి చెప్పే పరిస్థితి అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో అల్టిమేట్గా చెప్పాలంటే ఇది ఒక అట్టర్ ఫ్లాప్ మూవీ. ప్రభాస్ కెరీర్లో చాలా పెద్ద అట్టర్ ఫ్లాప్ మూవీ. సంబంధం లేని సన్నివేశాలతోని, ఎక్కడ కూడా ఆసక్తికరంగా లేని సన్నివేశాలతోని ఈ మూవీ అనేది చిత్రీకరించబడింది. సో మరిన్ని ఎన్నో మంచి విషయాలపైన, ఎన్నెన్నో అవగాహన కల్పించే విషయాలపైన వీడియోల కోసం ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ. నేను మీ రాంపడకండి.